ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం పేరుతో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు అమానుషంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండవల్లి మండలం కారుకొల్లు గ్రామానికి చెందిన సాయి చంద్ అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు. సాయి దుర్గ ప్రస్తుతం రమణక్కపేటలో పోస్ట్ ఉమెన్ గా విధులు నిర్వహిస్తుంది. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇద్దరు ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు సాయి చంద్ వెల్లడించాడు. వివాహానికి సంబంధించిన ఫోటోలు సాయి చంద్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు రమణక్కపేటకు చేరుకొని సాయి చంద్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం సాయి చంద్ ను ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు కర్రలతో తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు. ఈ ఘటనలో సాయి చంద్ కు తీవ్ర గాయాలు కాగా అనంతరం యువతి తల్లిదండ్రులు సాయి దుర్గను బలవంతంగా కారులో తీసుకువెళ్లినట్లు సమాచారం. తనపై జరిగిన దాడి నుంచి బయటపడ్డ సాయి చంద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముసునూరు ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వివాహాల విషయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. తీసుకొచ్చి